బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ను సహించలేని దాయాది పాకిస్తాన్ తన వక్ర బుద్ధిని బయటపెట్టుకుంటుంది. భారత సరిహద్దు ప్రాంతాలపై క్షిపణి డ్రోన్ దాడులకు పాల్పడుతుంది. ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో తెలుగు జవాన్ వీర మరణం పొందారు. మృతి చెందిన జవాన్ను మురళీ నాయక్గా గుర్తించారు. వీర జవాన్ది ఏపీలోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండల పరిధిలోని కల్లితాండా. గురువారం రాత్రి సరిహద్దు వెంబడి పాక్ కాల్పులు జరపగా మన సైన్యం కూడా ధీటుగానే బదులిచ్చింది. ఈ ఎదురు కాల్పుల్లో మురళీ నాయక్ చనిపోయినట్లుగా సమాచారం. శనివారం స్వగ్రామానికి వీర జవాన్ పార్థివ దేహం రానున్నట్లు తెలుస్తుంది. అయితే విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గుండెలు అవిసిపోయేలా రోధిస్తున్నారు. వీర జవాన్ మురళీ నాయక్ ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆపరేషన్ సింధూర్ను సహించలేని దాయాది పాకిస్తాన్ వక్రబుద్ధితో భారత సరిహద్దు ప్రాంతాలపై క్షిపణి డ్రోన్ దాడులకు పాల్పడుతుంది. ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో తెలుగు జవాన్ వీరమరణం పొందారు. మృతి చెందిన జవాన్ను మురళీ నాయక్గా గుర్తించారు. వీర జవాన్ది ఏపీలోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండల పరిధిలోని కల్లితాండా. గురువారం రాత్రి సరిహద్దు వెంబడి పాక్ కాల్పులు జరపగా మన సైన్యం కూడా ధీటుగానే బదులిచ్చింది. ఈ ఎదురు కాల్పుల్లో మురళీ నాయక్ చనిపోయినట్లుగా సమాచారం. శనివారం స్వగ్రామానికి వీర జవాన్ పార్థివ దేహం రానున్నట్లుగా తెలుస్తుంది. అయితే విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గుండెలవిసిపోయేలా రోధిస్తున్నారు. వీర జవాన్ మురళీ నాయక్ ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి.